మనము మంటి నుండి పుట్టిన వాని పోలికలు ధరించుకున్న ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన వారమంతా మమ్మల్ని కాల్చి కాపాడి మీ కృపలో బలపరిచి ఈ పునరుద్ధాన దినాన్న నీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ కృపలో బలపడటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వాక్యంలోని సత్యాన్ని గ్రహించి మా జీవితాలను సరిచేసుకొని మీ కృపలో బలవంతులుగా ఉండటానికి సహాయం చేసి నడిపించమని, కృప చూపించమని ఈ మనవలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరం కూడా ఆదాము నుంచి మనం పుట్టాం. ఆదాము దేవుని పోలిక, నిత్యత్వంలో చాలా వారు దేవునితో సహవాసం చేశారు. అయితే వారి జీవితంలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత దేవుని పోలిక నుండి వారి యొక్క శరీరాలు మృతమైన శరీరాలుగా తయారు చేయబడ్డాయి. అంటే మట్టి నుంచి తీయబడ్డాడు కాబట్టి మరలా మట్టికి చేరే స్థితిలోనికి ఆదాము వెళ్ళిపోయాడు. అయితే ప్రభు అయిన దేవుడు మనం మట్టి వారమని జ్ఞాపకం చేసుకుని ఈ మట్టిని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ స్వరూపముగా చేసి పరలోక సంబంధులుగా శాశ్వతమైన రూపాన్ని, జీవాన్ని ఇచ్చారు. మనమందరము మట్టిన పోలిన వారము, ఎప్పటికైనా మట్టిలోనికి చేరాలి. కానీ ఈ మట్టికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ రూపాన్నిచ్చి, జీవాన్నిచ్చి నిరంతరము ఆయన కృపలో జీవించే విధంగా దీన్ని తయారు చేశారు. అంటే మట్టికి సంబంధించిన పోలిక నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన పోలికలోనికి మనము తీసుకురాబడ్డాం. అంటే మన భవిష్యత్తు అంతా మారిపోయింది, మన రూపం మారిపోయింది, మన పౌరసత్వం మారిపోయింది, మన నివాసం మారిపోయింది, మన స్థితి మారిపోయింది, మన భయం పోయింది. భయంలో ఇంకా గొప్ప విషయం ఏమిటంటే నిశ్చయత వచ్చింది. అంటే ఎప్పటికీ మనం జీవించి ఉంటామనే ఆ నిశ్చయత వచ్చింది. ఆ నిశ్చయత ద్వారా మన జీవితంలో ఏమైందంటే సంతోషం కూడా వచ్చింది. ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏదైతే భయం ఉందో, మరణము గూర్చిన భయం ఏదైతే ఉందో, ఆ మరణ భయాన్ని కల్వరి శిలువలో ఆయన రివర్స్ చేశారు. అంటే అప్పటి వరకు మనిషి చనిపోతాడనే తెలిసింది, కానీ కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా ఏమైందంటే ఆ మరణం యొక్క స్థితి క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా, ఆయన మరణాన్ని గెలవడం ద్వారా ఏమైందంటే మన స్థితి అంతా కూడా నిత్యత్వంలోనికి మారిపోయింది. కాబట్టి క్రైస్తవులమైన మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మన ప్రయాస ఏదైతే ఉందో, ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించడంలో, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు బ్రతకటంలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ స్వరూపంలో ఎదగటంలో మనం ఏదైతే ప్రయాస చేస్తున్నామో ఆ ప్రయాస అంతా కూడా వృధా కాదని మనం తెలుసుకుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ పునరుద్ధానాన్ని అర్థం చేసుకున్న వారంగా ఆయనలో కదలని వారముగా, స్థిరులుగా,
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యాభివృద్ధి నందు మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి జీవించాలి. ఈ రోజున క్రైస్తవులు దేవుని కొరకు ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఈ రోజున క్రీస్తు కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నారు? ఈ రోజున ప్రభు యొక్క సేవలో ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? దేవుడు అంటే భయం ఎందుకు తగ్గిపోతుంది అని అంటే దానికి మూల కారణం ఏమిటంటే మనుషులు ఎప్పుడు కూడా మట్టి సంబంధులుగానే ఆలోచన కలిగి ఉంటున్నారు, కానీ పరలోక సంబంధమైన ఆ నిత్యత్వం గురించి, పరలోక సంబంధమైన జీవం గురించి, ఆ నివాసం గురించి, ఆ ఆనందం గురించి పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకం లేక క్రీస్తులో మనం ఏం చేస్తున్నామంటే బలహీనులుగా ఉన్నాం. క్రీస్తులో మనకి ఆసక్తి లేకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిన విషయాలే, ఈ లోకానికి సంబంధించిన అనేక రకములైన పనుల్లోనే మనం మునిగిపోతున్నాం, కానీ క్రీస్తులో మనము ఎదగలేకపోతున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే కొరింథీయుల జీవితంలో కూడా అన్ని ఇలాంటి రకరకాల డౌట్స్, మనం ఈ లోకానికి సంబంధించిన వారమే కదా, ఈ లోక విషయాల్లో మనం ఎదగాలి కదా, ఇలాంటి రకరకాల ఆలోచనలు కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు పదే పదే సహోదరులారా ఇదిగో మీకు సువార్త ప్రకటించాను కదా, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పాను కదా, ఆయన మరణం గురించి చెప్పాను కదా, ఇవన్నీ విషయాలు మాట్లాడుతా లాస్ట్కి ఏం చెప్తున్నానంటే, వరే అయ్యలారా, ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యులము. ఎందుకంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మట్టి మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు, కానీ ప్రకృతి సంబంధమైన మనుషులను, మట్టి మనుషులను ఆయన యొక్క మహిమ స్వరూపాలుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మార్చింది, ఆయన పునరుద్ధానం మార్చింది, ఆయన మరణపు ముళ్ళును విరిచేశాడు. కాబట్టి మీరేం చేయాలంటే పరలోక సంబంధిత వ్యక్తులుగా మీరు మారాలి. ఈ విషయాలన్నీ కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనంలో మనం చూసినట్లయితే, మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేస్తున్న సువార్త విశ్వాసము ఇదంతా కూడా వ్యర్థమే. కాబట్టి మనకు అర్థం కావాలి, ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఉన్నతమైన స్థితి ఏమిటో, ఆ పరలోక సంబంధిత స్థితి ఏమిటో మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రభువైన యేసుక్రీస్తులో మనము స్థిరులుగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కార్యాల విషయంలో మనము ఆసక్తి కలిగి ఉంటాం. విశ్వాస జీవితంలో మనం బలముగా ఉంటాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఏది కూడా మనకు వ్యర్థం కాదని అర్థమవుతుంది. కాబట్టి పౌలు అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే నాయన, ఒక గోధుమ గింజను తీసుకుని అది భూమిలో పాతినట్లయితే ఆ గోధుమ గింజ సీకిపోయిన తర్వాత దాంట్లోంచి మొక్క వస్తుంది, ఆ మొక్కలో నుంచి ఫలాలు వస్తాయి, అనేక మందికి మరలా అది ఉపయుక్తంగా కనబడతా ఉంది. ఒక మొక్క విషయంలోని, ఒక గోధుమ గింజ విషయంలోనే దేవుడు అలాగ ఫలభరితమైన జీవితాన్ని ఇస్తే, దేవుని పోలికలో మలచబడిన మీరు, దేవుని పోలికలో సృజింపబడిన మీరు మరి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు అర్థం చేసుకోమంట. నిజంగా బైబిల్లో చిన్న విషయాన్ని మనం సున్నితంగా ఆలోచన చేస్తే, దేవుని ఆత్మ చేత దాన్ని ధ్యానం చేస్తే ఎన్నో విషయాలు. మొన్న నేను ఒక చిన్న మాట చదివాను, ఒకే ఒక చిన్న మాట, దేవుడు నీ బుద్ధిని చూస్తాడన్నమాట. దేవుడు ఏం చేస్తాడంట, నీ బుద్ధిని చూస్తాడు. నువ్వేం చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ప్రతిదీ కూడా నీ ఇంటెన్షన్ ఏమిటి, లోపల అంతర్గతంగా నీకున్న ఆ మైండ్ సెట్ ఏమిటి, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తాడు. నీ బుద్ధిని చూస్తాడు. సింపుల్గా ఉంది, దేవుడు నీ బుద్ధిని గమనించింది, లేదా దేవుడు నీ బుద్ధిని చూస్తాడు అనే మాట
నాకు ఒక 4 రోజులు పనిచేసింది, నిజమే కదా, దేవుడు నా బుద్ధిని చూస్తాడు కదా, నేను అది కావాలి ఇది కావాలనుకుంటా ఉంటాను, ఇలాగే చేయాలి అలాగే చేయాలనుకుంటాను, కానీ నా బుద్ధిని దేవుడు చూస్తున్నాడు కదా, ఆ బుద్ధిని బట్టి దేవుడు ఏం చేస్తాడు అనేది నాకు అర్థమైంది అనమాట. కాబట్టి ప్రతి మాట కూడా దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడితే చిన్న మాట కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా గోధుమ గింజ, వరి గింజ, చిన్న చిన్న గింజలండి. ఆ చిన్న గింజను భూమిలో పాతితేనే అనేక రకాలుగా అది పుష్పించి వికసించి ఆ చిన్న గోధుమ గింజ, చిన్న బియ్యపు గింజ మనం చనిపోయే వరకు మన జీవితాన్ని నిలబెడతాం కదా. ఆ వరి గింజ ఏదైతే ఉందో, గోధుమ గింజ ఏదైతే ఉందో, అది మనుష్యుని యొక్క ప్రాణాన్ని నిలబెడుతుంది. అంత గొప్పగా గోధుమ గింజకు, వరి గింజకు, విత్తనాలకు, కనిపించిన విత్తనాలకు దేవుడు అంత శక్తినిచ్చి అనేక మందికి ఉపయుక్తంగా చేస్తే, మరి దేవుని పోలికలో సృజింపబడిన మనము ఫలించకుండా ఉంటే అది ఎంత దౌర్భాగ్య స్థితి, ఆలోచన చేయాలి. కాబట్టి పౌలు మాట్లాడుతూ అంటాడు, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుంచి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుంచి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎలాంటి వాడో అలాగే పరలోక సంబంధి కూడా అలాంటి వాడే. కాబట్టి మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధిత పోలికను కూడా మనము ధరించాలి. ఆలోచన చేయాలని కొరింథీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ విషయాలన్నీ పక్కన పెట్టండి రా బాబు, ఈ లోకానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు పక్కన పెట్టండి. పక్కన పెట్టి దేవుని యొక్క జ్ఞానంలో మనం ఎలాంటి వారమో, ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితిలోనికి మనము మార్చబడ్డామో ఇదంతా కూడా ధ్యానం చేయండి. ఆత్మ సంబంధమైన స్థితి మనకు ముందు రాలేదు, కానీ ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన స్థితి మనకు మొదటి కలిగింది. ఎందుకంటే మనుషులుగా మనం ఏం చేసాము, తల్లిదండ్రుల యొక్క శరీరం నుంచి మనం పుట్టిన వారం. కాబట్టి మనుషుని యొక్క ఆలోచనలో, మనుషుని యొక్క తత్వంలో ఏమవుతుందంటే మనుషుని యొక్క ఆ క్రియలు కనబడతా ఉంటాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకున్నాం కాబట్టి ఈ మట్టి తత్వం నుంచి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన తత్వంలోనికి మనము వచ్చాం. అది క్రీస్తు యొక్క కృప. కాబట్టి ఇప్పటి వరకు మీరు మట్టి సంబంధిత వ్యక్తులుగా ఉన్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మీరు ఏం చేశారు, పరలోక సంబంధితులుగా మీరు మార్చబడ్డారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ప్రకృతి సంబంధమైన ఆలోచన ఉన్నవి, ప్రకృతి సంబంధమైన ఈ లోకానికి సంబంధించిన క్రియలు ఉన్నవి. ఇవన్నీ మీరు మర్చిపోయి పరలోక సంబంధులుగా, దేవుని కుమారులుగా మీరు మలచబడ్డారు. కాబట్టి మీ జీవితం ఎలా ఉండాలంటున్నాడు, పరలోక సంబంధిత పోలికను కలిగి ఉందమంటున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలిక ఏదైతే ఉందో ఆ పోలికలోనికి మీరందరూ కూడా మలచబడాలి అనేది దేవుని యొక్క తత్వం. ఆదికాండము 3:19 ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒరే నాయనా, మీరు మట్టి నుంచి పుట్టారు కాబట్టి మళ్ళా మీరు మందైపోతారు. అంటే ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతూ ఉన్నామంటే, మన జీవితం ఎప్పుడు కూడా ఈ మట్టిలో నుంచి మహిమ తత్వంలోనికి మన ఆలోచన పెరగాలి. అలాగే ప్రసంగి కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు, మన్నైనది వెనకటి వలె మన్నుకు చేరును, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు పోవును. ఎందుకంటే ఆత్మ అనేది దేవుని చేత అనుగ్రహింపబడింది, అది పరలోక సంబంధితమైనది. అయితే శరీరం అనేది మట్టికి సంబంధించినది, అది భూమిలోనికి వెళ్ళిపోతుంది. కానీ మరణం ఏం చేస్తుంది, ఈ మట్టిని ఆత్మను వేరుపరిచి మనల్ని ఏం చేస్తుందంటే పరలోక సంబంధిత వ్యక్తులుగా మరణాన్ని దేవుడు చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ మరణపు ముళ్ళను విరవడం ద్వారా మనం ఏం చేసామంటే పరలోక సంబంధిత లేదా ఆత్మ సంబంధితమైన వ్యక్తులుగా మనము తీర్చిదిద్దబడ్డాం.
ఈ విషయం మనకు అర్థం కావాలి. అందుకని ఏమంటాడంటే, మరి మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధిత పోలికను కూడా ధరిత్తు అంటున్నాడు. అంటే మనం కంపల్సరీగా మనం ఏం చేయాలి? నిశ్చయముగా మనం ఏం చేయాలి? మనుష్యుని యొక్క తత్వంలో నుంచి పరలోక సంబంధమైన క్రీస్తు తత్వంలోనికి మనము ఎదగాలి. మనం మట్టివారమే, కానీ ప్రభు యేసుక్రీస్తు వల్ల ఏమయ్యాం? మహిమను ధరించుకున్న పరలోక సంబంధిత పోలికగా మనం మలచబడ్డాం. దేవుని కృప. కాబట్టి మనం ఏం చేయాలంటే మట్టి సంబంధిత ప్రకృతి సంబంధిత విషయాలను పక్కన పెట్టాలి. పక్కన పెట్టి క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మనం రావాలి. ఎందుకంటే కింద మాట్లాడుతూ ఉన్నాడు, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కరబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బూరమోగును, అప్పుడు మృదులు అక్షయిగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. అంటే దేవుని యొక్క రాకడలో దేవుని యొక్క కృపలో మనం ఎలా గమనించబడతాం? ఇక్కడ ఒక కండిషన్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. ఇక్కడ మనం ఆగాలి. ఎందుకు మన జీవితంలో మరణం వస్తుందంటే, ఎందుకు ప్రభు మరణాన్ని మన జీవితంలో ప్రవేశపెట్టాడంటే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మన యొక్క శరీరంలో రక్తం ఒకటే ఉండదు. మీకు తెలుసా? నాన్నగారు సత్యబాబు గారు, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత మనకి రక్తం ఉండదు. ఎందుకు రక్తం ఉండదు చెప్పండి? ఎందుకు రక్తం ఉండదు? మహిమదేవం ఉంటుంది, మరి రక్తం ఎందుకు ఉండదు? రక్తము ప్రాణం. వెరీ గుడ్, వెరీ గుడ్. అవి ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తమును మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువులను నరులకు విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదు. అంటే దీని అర్థం ఏమిటంటే, రక్తము మనిషికి ఏమిటి? ప్రాణాన్ని ఇస్తుంది. రక్తం మనిషికి ఏం చేస్తుంది? ప్రాణాన్ని ఇస్తుంది. మరి ఆ రక్తం పోయినప్పుడు ఏమవుతుంది? ప్రాణం పోతుంది. కాబట్టి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, దేవుని యొక్క మహిమ చేత మనము జీవం కలిగి ఉంటాం. కానీ మనకున్న ఆ మహిమ దేహంలో రక్తం ఉండదు. ఎందుకంటే రక్తం ఉంటే మళ్ళా చనిపోయే స్థితిలోనికి మనము వెళ్తాం. కాబట్టి రక్తం ప్లేస్లో పౌలు ఏమంటాడంటే, ఈ మట్టి ఘటములో నీవు మహిమైశ్వర్యమును నింపిది అంటాడు. ప్రభు ఏం చేసినంట? ఈ మట్టి ఘటములో, ఈ మట్టి ఘటము ఎప్పుడు కూడా స్థిరముగా ఉండేదానికి, ఆ స్థిరత్వము నిత్యత్వంలో జీవించేదానికి ఈ మట్టి ఘటంలో ఏం చేశాడంట? మన శరీరం, ఘటం అనగా శరీరం, ఈ శరీరంలోనికి దేవుని యొక్క మహిమను నింపాడంట. అంటే రక్తం ప్లేస్లో ఏముంది? దేవుని యొక్క మహిమ ఉంది. ఇదే మనం క్రిస్మస్లో ధ్యానం చేసాం అనుకోండి, పెద్దపాఠం అయిపోయింది. క్రిస్మస్లో మనకి ఏం జరుగుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి యొక్క గర్భంలోనికి వచ్చారు. మరి యొక్క గర్భంలోనికి వచ్చినప్పుడు మరి మరియా పురుషుని కలవకుండా ప్రభువైన యేసుక్రీస్తుని గర్భంలో ధరించింది. అంటే ఆ గర్భంలో మనిషి యొక్క దేహము రూపింపబడటానికి కావలసిన పరిశుద్ధాత్మ మహిమ ద్వారా అక్కడ ఏమైంది? ఘట్టం తయారైంది. మన మనుషులకైతే ఏమవుతుంది? తల్లిదండ్రుల ద్వారా దేవుని యొక్క విత్తనము తల్లి గర్భంలోనికి వెళ్తుంది మగవాడి ద్వారా. అప్పుడు ఏమవుతుంది? మగవాడు యొక్క ఆ విత్తనం ద్వారా స్త్రీ గర్భంలో నరుని యొక్క రూపము సంతరించుకుంటుంది.
అలాగే నరుడికి ఏమవుతుంది? దేహము కల్పించబడుతుంది తల్లి యొక్క గర్భంలో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమైందంటే, ఈ మనుష్యుని యొక్క ప్రవేశం లేకుండా పరిశుద్ధాత్మని యొక్క మహిమ ద్వారా అక్కడ శరీరము తయారైంది. అంటే మనుషుని యొక్క ప్రమేయం లేదు, పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మని మహిమ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుకి శరీరం వచ్చింది. అలాగే పునరుద్ధానంలో కూడా మనకి ఏమవుతుందంటే, రక్తం లేకుండా మన మహిమ ఘటం ఏదైతే ఉందో ఆ ఘటము నిత్యత్వంలోనికి నడిపించబడుతుంది. ఈ యొక్క శరీరంలోనికి ఏమవుతుందంటే దేవుని యొక్క ఆత్మ వస్తుంది. అందువల్ల దేవుని యొక్క కృపలో మనం నిత్యత్వంలో రక్త మాంసాలతో కాదు కానీ దేవుని యొక్క మహిమ స్వరూపంలో మనం నిత్యత్వంలో జీవించగలుగుతాం. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటాడంటే, ఏమనగా రక్త మాంసమును దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. అంటే ఈ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి పరలోకంలోకి వెళ్ళటానికి వీలు లేదు. ఈ క్షీణించిపోయే శరీరం ఏదైతే ఉందో అది క్షీణించకుండా ఉండే స్థితిలోనికి వెళ్ళటానికి వీలు లేదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. కాబట్టి ఈ మట్టి దేహము ఇక్కడ విడవలసిన అవకాశం ఉంది. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు హఠాత్తుగా దొంగలాగా వస్తారు కదా. దొంగలాగా వచ్చినప్పుడు కొంతమంది బ్రతుకుంటారు కదా. ఆ బ్రతుకున్న వారు ఏమవుతారు? మరి చనిపోకుండా మనకి మహిమ శరీరం మనకు రాదు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కడబోర ధ్వనితో వచ్చినప్పుడు, దూతలతో వచ్చినప్పుడు కొంతమంది బ్రతికుంటారు కదా. వారి విషయం ఏమవుతుంది అనేది ఇక్కడ చాలా మర్మంగా చెప్తుంది. మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపోటున కడబోరం రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. అంటే అక్కడ ఏమవుతుంది? క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. కానీ కడబోరం మ్రోగినప్పుడు, దేవదూతలు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఏమవుతుందంటే జస్ట్ మరణించి మనము ఏమవుతాం? అక్షయతలోకి వెళ్ళిపోతాం. ఒక్క రెప్పపాటులో దేవుడు ఏం చేస్తారంటే కార్యాన్ని చేసేస్తారు. అంటే మనం మరణించిన స్థితి నుంచి, లేదంటే మట్టి స్థితి నుంచి పరలోకపు స్థితిలోనికి ఒక రెప్పపాటులో కడబోరం రోగగానే ఏమవుతుందంటే మన శరీరాలన్నీ కూడా మార్పు చెందుతాయి. సమాధుల్లో ఉన్నవారేమో లేపబడతారు. బ్రతికున్న వారు ఏం చేస్తారంటే ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. అంటే అంతా కూడా ఒకేలాగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ కృపను బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మనమందరం కూడా ఏక స్థితిలోనికి, అనగా మట్టి స్థితి నుంచి పరలోకపు స్థితిలోనికి ఒక్క రెప్పపాటులో మనం అందరం కూడా మారిపోతాం. మరి ఎలాగ మారుతాం? ఒకసారి చూడండి. లేఖనాల ఆధారం కావాలి కదా. పాస్టర్ గారు మామూలుగా చెప్తే మరి మనం వినేదానికి కొద్దిగా ఇబ్బంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేహ శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే గాడ్ విల్ చేంజ్ అవర్ బాడీ. ఇక్కడ ర్యాప్చర్ లో ఎత్తబడే ఆ క్రమంలో ఏమవుతుందంటే ఒక రెప్పపాటు కాలంలో తనకు సమస్తాన్ని లోపరుచుకొనగలిగిన ఆ శక్తి ఏదైతే ఉందో, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిలో ఉన్న గొప్ప మహత్యం ఏమిటంటే మొత్తం సమస్తాన్ని కూడా తన అధికారం కింద, తన శక్తి కింద ప్రతిదాన్ని కూడా ఆయన లోపరుచుకొనగలడు. అంటే దేన్నైనా చేయటానికి సమర్థ కలిగిన మంచి శక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. కాబట్టి ఈ శక్తిని బట్టి ఏం చేస్తారంటే ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే అక్షయతలో ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకెప్పటికీ చనిపోకుండా సజీవుడిగా ఎలాగైతే ఉన్నారో, ఆ శక్తిని బట్టి ఏం చేస్తారు మనలను కూడా, మన దేహ శరీరాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి, అనగా పునరుద్ధాన శరీరానికి సమరూపము గలదానిగా ప్రభువైన యేసుక్రీస్తే మార్చేస్తారు.
కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఇంత భరోసా ఇచ్చాడు, ఇంత నిశ్చయిత ఇచ్చాడు, ఇంత గొప్ప స్థితిని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం మట్టి స్థితి నుంచి మనం ఎలాగా మారాలంటే దేవుని యొక్క మహిమ స్థితిలోనికి మనం మారాలి. దేవుడిచ్చే ఆనందం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని యొక్క కార్యాభివృద్ధి నందు మనం ఎప్పుడు కూడా స్థిరులుగా ఉండాలి. విశ్వాసంలో మనం ఏం చేయాలి? బలముగా ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుమంటున్నాడు. అక్కడ ఏమన్నాడు? మన దేహ శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరానికి సమరూపము గల శరీరముగా దేవుడు మారుస్తారన్నాడు. ఇక్కడ ఒక రెప్పపాటులోనే మనం అందరము మారుతామంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము దేవుని పిల్లలమై ఉన్నాము కనుక ఇప్పుడు ఏమైందో మనకేమీ తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. వచ్చినప్పుడు బోరతో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రెప్పపాటు కాలంలో ఎలాగైతే జరుగుతుందో అలాగా మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం కూడా ఆయన పోలిక యందు ఉందుమని ఎరుగుదుమంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అక్కడ ఏమంటున్నాడు? సమరూపంగా మారుస్తానన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో అలాగే మనం కూడా ఉంటాం. అంటే మనం అందరము దేవుని పిల్లలం కనుక దేవుని పిల్లలైన వారు అందరూ కూడా దేవునిలాగే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఉంటారు. మరి ఇంకేంటి మనకు బాధ? మరి ప్రభు కొరకు మనం ఇంకెందుకు నిలబడలేకపోతున్నాం? ప్రభు కార్యాల్లో మనం ఎందుకు స్థిరులుగా ఉండలేకపోతున్నాం? విశ్వాసంలో మనము మన స్థితిని మనం ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే కొరింథీ సంఘంలో వీరందరూ కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి దేవుని నమ్ముకున్న వారే, కానీ వారి జీవితాల్లో ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోయి వారు ఎప్పుడు కూడా మట్టివారుగానే ఉంటా ఉన్నారు. కాబట్టి ప్రభువు తన కృపను మన ఎడల బయలుపరిచేదానికి పౌలు గారి ద్వారా ఈ మాటలన్నీ చెప్తా ఉన్నారు. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. అదేమిటంటే విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. మరలా చెప్తా ఉన్నాడు, రే నాయన, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీ పని ఎలాగ అవుతుందిరా? మీరు ప్రభువైన యేసుక్రీస్తు శరీరాన్ని కలిగి ఉంటారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిశ్చిత్వాన్ని కలిగి ఉంటారు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నివాసంలో ఉంటారు. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో సమస్తము కూడా మీరు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మరణం గురించి, తాత్కాలికమైన జీవితం గురించి మీరు ఏం చేస్తా ఉన్నారంటే భయపడతా ఉన్నారు. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరగిరిలో ఏం చేశాడంటే ఆయన మరణం యొక్క ముళ్ళును విరిచేశాడు. ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన ఏం చెప్తున్నాడంటే, మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ యొక్క బలం ఎక్కడా? కొలసీ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో చాలా గొప్ప మాటలు రాయబడి ఉంటాయి. అక్కడ ఏం చేశాడంటే ఆయన సాతాను యొక్క బలం ఏమిటంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఎవడైనా పాపం చేస్తే వాడిని చంపేయాలి, కొట్టి చంపేయాలండి. పాపం చేసిన స్త్రీ ఏమన్నది? రాళ్లతో కొట్టి చంపేయాలన్నారు. పాపం చేసిన ఆకాన్ని ఏం చేశారు? రాళ్లతో కొట్టి అక్కడ కొప్పేసి చంపేశారు. ఇదంతా కూడా ధర్మశాస్త్రంలో ఉన్న స్థితి. అంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి ఫలితం మరణం. కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి ఉన్న ఈ బలము చేత సాతాను ఏం చేస్తుందండి, ఇదిగో నీ విశ్వాసి తప్పు చేశారు కాబట్టి ఈ విశ్వాసిని చంపేయాలి,
నీవే కదా ధర్మశాస్త్రాన్ని రాసావు. ఈ ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పాపం చేస్తే మరణానికి వచ్చే ప్రతిఫలము, మరణం యొక్క జీతము ఏదైతే ఉందో, పాపం యొక్క జీతం మరణం కాబట్టి ఆ మరణానికి వారసుడు కాబట్టి ఆ వ్యక్తిని మీరు ఏం చేయాలి? చంపేయాలని సాతాను ఎప్పుడు కూడా ప్రభువైన దేవుణ్ణి శోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న బలము ధర్మశాస్త్రము, దానికి ఉన్న బలము పాపము. ప్రతి మనిషి కూడా పాపం చేస్తాడు. పాపం చేసిన ప్రతి మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి అతను మరణించాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కలువరి శిలువలో దీని అంతటిని రివర్స్ చేసేసి ఆ మరణాన్ని ఏం చేశారంటే బాహాటముగా ఆయన ఊరేగించాడు. ఇదిగో మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? మనుషులను చంపేసేదానికి నీవు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకుని ప్రతి మనిషి కూడా చనిపోవాలని అన్నావు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ పాపం యొక్క ఆ ముళ్ళుని విరిచి, మరణం యొక్క ముళ్ళుని విరిచి మానవాళికందరికీ కూడా కలువరి శిలువ విజయాన్ని తెచ్చింది. కాబట్టి ఆ మరణం యొక్క ముళ్ళును, సాతానుని ఆయన ఏం చేశారంట బంధించి, దాని అధికారులను, దురాత్మను అందరినీ బంధించి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాహాటంగా ఇదిగో ప్రజలారు మీరు భయపడతా ఉన్నారు కానీ మరణం యొక్క ముళ్ళుని నేను విరిచేశాను, మరణం యొక్క విజయం లేదు. ఇక కలువరి శిలువలో నా రక్తాన్ని కాచి నేనేం చేశానంటే ఆ మరణం నుంచి జీవంలోనికి మీరు రప్పించాను. ఆ అక్షయమైన దేవుని యొక్క ప్రేమను మీకు చూపించాను. ఇక ఈ క్షయిత అనేది ఏమాత్రం కూడా లేదు. మీ దేహం ఎప్పటికీ కూడా నాశనం కాదు. ఎందుకంటే మరణపు ముళ్ళుని విరిచి ఆ మట్టి దేహంలో నా మహిమైశ్వర్యాన్ని ఇచ్చి దానికి నిత్యత్వాన్ని, జీవాన్ని కలుగజేశాను. కాబట్టి మీరు మరణము గురించి ఏ మాత్రము జడవలసిన పని లేదు. ఏదైనా వనంలో అదే జరిగింది కదా, ఏదైనా వనంలో అదే జరిగింది. వారు పాపం చేసి మరణానికి అప్పగించబడ్డారు. కానీ ఏదైనా వనంలో జరిగిన పరిస్థితి, లేదా గొల్గొతా కొండలో సాతాను ఏమనుకున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మనుషుల యొక్క మొత్తము మానవాళి యొక్క స్థితి అంతా కూడా ఇక గతించిపోతున్న, అందరూ కూడా పాపం చేసినారు కాబట్టి వారందరూ నరకంలో నాతో కూడా ఉంటారని వాడు విర్రవీగాడు. ఏదైనా వనంలో మన ఆది తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా వారు విర్రవీగాడు. అలాగే గొల్గొతా కొండలో ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో తండ్రి నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అన్నప్పుడు కూడా సాతానుగాడు ఏం చేసిందంటే మనస్సులో నవ్వుకున్నాడు. నాకు విజయం వచ్చిందని వాడు విర్రవీగాడు. కానీ మూడవ రోజున ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా మృత్యుంజయుడిగా, మరణపు మిల్లును విరిచిన వాడిగా, విజయుడిగా ఆయన తిరిగి లేచి ఆ విజయంలో మనందరినీ పాలిభాగస్తులు తీసి శిలువ ఏం చేసిందంటే ఆ మరణపు చరిత్రను జీవముగా తిరిగి రాసింది. కాబట్టి శిలువ అనేది ఎంత గొప్పదంటే మన జీవితాన్ని మార్చి, శిలువ చూసేదానికి హీనముగా కనబడుతుంది, శిలువ చూసేదానికి బాధగా కనిపిస్తుంది, శిలువలో అంత శ్రమ కనిపిస్తుంది. కానీ ఆ శ్రమను పరలోకపు సిలులుగా ఆ శిలువ మార్చి మనందరికీ ఏం చేసిందంటే మరణం మీద జయాన్ని ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ కృపను మనం పొందుకునేదానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మొత్తం అంతా చెప్పేసాడండి. మన స్థితి ఏమిటో చెప్పేశాడు, పరలోకంలో ఉన్న దేవుని యొక్క ప్రేమ ఏమిటో చెప్పేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఒక మనిషి జీవితంలో మరణాన్ని గెలవటం కన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందా? మీరు ఆలోచన చేయండి. ఒక మనిషి జీవితంలో మరణాన్ని గెలవటం కంటే అత్యున్నతమైన స్థితి ఏదైనా మనకు ఉందా? ఏమి లేదు కదా. ఇప్పుడు మనం ఎందుకు జడుస్తామండి? ఈ లోకంలో విషయాలకి మనం ఎందుకు జడుస్తాం? అనారోగ్యం వచ్చిందనుకో మనకు జడుపు ఏమిటి? అనారోగ్యం వస్తే ఏమైనా మరణం సంభవిస్తుందేమోనని. ఒకవేళ ఆకలి వేసింది అనుకోండి, ఆకలి వేసినప్పుడు మనం భోజనం చేయకపోతే శరీరం క్షీణించిపోయి అనారోగ్యం వస్తుందేమని భయం, అనారోగ్యం తర్వాత మరణం సంభవిస్తుందేమని భయం. ఇది మన భయం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ మరణం యొక్క దాస్యము నుండి మనల్ని విడిపించాడు. ఆ విడిపించినప్పుడు పరలోక స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన యొక్క స్థితి మనకి ఏదైతే ఉందో
ఆయన స్థితి, ఆయన కుమారులుగా ఉండటానికి, నిత్యత్వంలో ఆయనతో సమానంగా జీవించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహం ఎలా ఉంటుందో ఆ దేహంలో మనం నివసించడానికి, ఆయన పోలికలో మనం కోల్పోయిన ఆ స్వరూపం ఏదైతే ఉందో, మనం కోల్పోయిన పోలిక ఏదైతే ఉందో, ప్రతిదీ కూడా కలువరిగిరిలో ఆయన మరణాన్ని జయించడం ద్వారా మనకి ఇచ్చినప్పుడు ఇంకా మనకి డౌట్ ఏంటండి? ఇంకా ప్రభు కొరకు ఎందుకు బ్రతకలేకపోతున్నామండి? ప్రభు సేవలో మనం ముందుకు ఎందుకు కొనసాగలేకపోతున్నామండి? ఈ లోకపరమైన సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని ఎందుకు ప్రకటించలేకపోతున్నామండి? ప్రభు అన్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, మనం ఏదైతే కోల్పోయాం, మన జీవితం అంతా అరణ్యంలాగా అయిపోయిందని అనుకుంటున్నాం, మన జీవితం అంతా ఎడారి అయిపోయింది అనుకుంటున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కలవరిగిరిలో కోల్పోయిన జీవితం ఏదైతే ఉందో, కోల్పోయిన ఎడారి లాంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, ఆ పరిస్థితిని ఏదేను వనం వలె, యెహోవా తోట వలె. ఏదేను వనం అంటే ఆదాము అవ్వలు భూమి మీద ఉన్న ఏదేను వనము. యెహోవా తోట అంటే పరలోకంలో ఉన్న నిజమైన క్రీస్తు యొక్క స్వాస్యం. ఇంత గొప్ప స్థితిని దేవుడు మనకు కలిగజేసిన తర్వాత పౌలు ఏమంటాడంటే, ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. మరి ఎంత భరోసా వచ్చిన తర్వాత దేవునికి లేదా దేవుని యొక్క కార్యాలకు మనం ప్రయాసపడతా ఉంటే మన ప్రయాస ఏమైనా వ్యర్థమవుతుందంటారా? మన విశ్వాసం ఏదైనా నీరు కారిపోతుందంటారా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ ప్రేమను అర్థం చేసుకుని మనం ఏం చేయాలంటే, నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నేర్చుకోవాలి. మనమందరం కూడా ఆదాము నుంచి పుట్టిన వారము, ప్రకృతి సంబంధమైన వ్యక్తులము, మట్టి వారమే. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఏమేమంటే నిత్య జీవంలోనికి నడిపించబడ్డాం కదా, ఆ మరణాన్ని జయించాం కదా, ఎప్పటికీ మనము పొందలేని పరలోక స్వాస్యాన్ని పొందుకున్నాం కదా. ఇన్ని దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఇంకా ప్రభువులో మనం ఎదగకపోతే, ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం మలచబడకపోతే, ఇక మన క్రైస్తవ జీవితం అంతా కూడా వ్యర్థం. దేవుని యొక్క కార్యాలలో మనం ఎంతవరకు ఆసక్తులుగా ఉంటున్నాము, దేవుని యొక్క కార్యాల గురించి మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం, మన విశ్వాస జీవితంలో క్రీస్తుని ఎంతవరకు మనము ప్రదర్శించగలుగుతాం. క్రీస్తు ద్వారా సమస్తాన్ని పొందుకున్నాం, క్రీస్తు ద్వారా ప్రతి విధమైన మేలును మనం అనుభవిస్తున్నాం, క్రీస్తు ద్వారా నిత్య జీవంలోకి మనం ప్రవేశించాం, క్రీస్తు ద్వారా పరలోక స్వాస్యాన్ని మనం అందుకున్నాం. ఇన్ను పొందుకున్న మనము క్రీస్తు కొరకు మనం ఎలాగ జీవిస్తా ఉన్నాం? క్రీస్తు రాజ్యం పట్ల, నశించుచున్న ఆత్మల పట్ల, దేవుని యొక్క ప్రేమను పొందలేని వ్యక్తుల పట్ల మన యొక్క కన్సర్న్ ఏమిటి, మన యొక్క బాధ్యత ఏమిటి, ఎలాగ మన విశ్వాస జీవితంలో మనము ఎదుగుచున్నాం అనేది ఆలోచన చేయాలి. కొన్ని మాటలు మనం ధ్యానం చేసి వాక్యాన్ని ముగిందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి. 4వ అధ్యాయము 14వ వచనం. రైట్. అందువలన మనమిక మీదట పసిపిల్లలమైంది మనుషుల మాయోపచేతముల చేత వంచనతోను, తప్పు మార్గమునకు లాభ కుయుక్తితోను, గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉన్నట్లుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుమని. ఇన్ని విషయాలు మీకు అర్థమైనవి కదా. కాబట్టి ఇక్కడి నుంచి అన్నా మీరు ఏముండకూడదు, పసిపిల్లల్లాగా ఉండకూడదు. సాతాను యొక్క ఆ మాయోప వచనాలు ఏమైతే ఉన్నావో, సాతాను చేసే వంచన ఏదైతే ఉందో, సాతాను చేసే తప్పు మార్గం ఏదైతే ఉందో, సాతాను యొక్క కుయుక్తి ఏదైతే ఉందో, ఆ కుయుక్తిలో, తప్పు మార్గములో, వంచన మార్గములో మనం పసిపిల్లల వలే కాక, పసిపిల్లలకైతే ఏమీ తెలియదండి, కానీ కొరింథీయులు అన్నీ చెప్పేశాడు.
మనం ఎలాంటి వారమో, ఏ స్థితిలోకి వచ్చామో, ప్రభు యేసుక్రీస్తులో ఉన్న ఆ సౌభాగ్యం ఏమిటో ప్రతిదీ కూడా మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనాల ద్వారా మనకు బయలుపరిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక నుంచి పసిపిల్లల్లా ఉండకూడదు. అంటే మట్టికి సంబంధించిన పిల్లల వలె ఉండకుండా పరలోక సంబంధిత పిల్లల వలె మనం ఏం చేయాలంటే ఈ లోకములో ఉన్న ఏదైతే తప్పుడు మార్గాలు ఉన్నావో, ఏదైతే వంచిన మార్గం ఉందో, ఏదైతే కుయుక్తి ఉందో, ఏదైతే మనుషుల యొక్క మాయకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నావో వాటిల్లో కొట్టుకుని పోకుండా మనం ఏం చేయాలంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఎందుకని? మనం పరలోక సంబంధిత వ్యక్తులం, మట్టివారము కాదు, అలాగే పసిపిల్లలం కాదు. ప్రభు యేసుక్రీస్తులో మనం అన్నీ తెలుసుకున్నాం. కాబట్టి ఈ లోక సంబంధిత మార్గాలను విడిచిపెట్టి మనం ఎలా ఉండాలట? అన్ని విషయాలలో క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదిగి ఉండాలి. ఈ మీటింగ్స్కి సబ్జెక్ట్ ఇదే. మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండాలి. అంటే పరలోక సంబంధితమైన వ్యక్తులుగా మన యొక్క ఆలోచన విధానం ఉండాలి, మన యొక్క క్రియలు ఉండాలి, మనం చేసే ప్రతి పనిలోనూ క్రీస్తు యొక్క తత్వం కనపడాలి. అందుకని ఇక్కడ ఏమనంటే ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. మన సహోదరులు మనం ప్రేమ కలిగి ఉన్నామా? మన తల్లిదండ్రుల మనం ప్రేమ కలిగి ఉన్నామా? మన భర్తల మనం ప్రేమ కలిగి ఉన్నామా? అన్నిటికీ మించి క్రీస్తులాగా సత్యం చెప్తా ఉన్నామా? యేసుక్రీస్తులో ఉన్న ఒక గొప్ప, ఒక మంచి పరిశుద్ధమైన గుణం ఏమిటంటే ఆయన అబద్ధం చెప్పే వ్యక్తి ఏమీ. ఒకసారి మాట ఇచ్చాడంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మాట కొరకు సమస్తాన్ని కూడా ఆయన మార్చగలదు. పేతురు అంటాడు, నోటను కపటము లేనివాడా. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆ నోటిలో ఏం లేదట? కపటం లేదు. ఆయన ఎప్పుడు సత్యమే చెప్తారు. మీకు తెలియని విషయం ఏమిటంటే సత్యం అనేది నీవు మట్టి స్థితిలో ఉంటే నీవు సత్యము చెప్పేవాడిగా, యథార్థవంతుడిగా, ప్రేమ కలిగి ఉన్నవాడిగా ఈ లోకంలో జీవిస్తే నీ ఫైనల్ స్టేజ్ ఈ లోకంలో ఉండగానే అధికారుల కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్తాం. మనుషులు ఎందుకు మనుషులు నమ్మరు తెలుసా? అబద్ధం. ఏమైనా నువ్వు అలా చేసావంటే ఏమి చేయలేదు. ఒకసారి పాస్టర్ గారు ఏం చేశారంటే నాకు తెలియకుండా నేను సేవలకు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా నేను ఒక ప్రసంగానికి వెళ్తే ఆ ఇంటి పక్కన ఆవిడికి భోజనం పెట్టేసి కొత్త చీర పెట్టేసి డబ్బులు ఇచ్చేసి పంపించేసింది. ఆ తర్వాత ఎప్పుడో తెలిసింది నాకు. అర్థమైందా? ఇలాంటి పనులు చేయకండి. అంటే దానిలో ఉన్న మరణం ఏంటంటారు అసలు? అందులో ఉన్న మరణం ఏంటి అసలు? ఇలాంటి కొన్ని విషయాలు తర్వాత నేను పాస్టర్ గారిని అడిగాను. అలా ఆయన చనిపోయాడు కదండి, అందువల్ల నేను చేశాను అని చెప్పింది. చేసినప్పుడు మరి నాకు చెప్పి చేయాలి కదా. ఇలాంటి చిన్న ఏమవుతుందంటే దానివల్ల ఇతరుల మనసులో మనం గౌరవాన్ని కోల్పోతాం. జస్ట్ అలా వెళ్ళొచ్చేటప్పటికి ఎవరికో జాకెట్ మొక్క ఇచ్చేస్తుంది. నేను అడిగితేనే కానీ నాకు తెలీదు. మనం ఫంక్షన్కి వెళ్ళాం, నాకు తెలియకుండా ఆ అమ్మాయి మాకు భోజనాన్ని పిలిచారు, నన్ను ప్రసంగాన్ని పిలిచారు. నాకు చెప్పి చేయొచ్చు కదా. ఆవిడ ఏం చేసిందంటే నాకు తెలియకుండా అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి ఒక జాకెట్ ముక్క పెట్టి బన్నుగడ యూనివర్సిటీలో కాంపిటీషన్లో ఒక ప్రైజ్ పొందుకున్నాడు. అది జూట్ బ్యాగ్ అనమాట. జూట్ బ్యాగ్ చాలా వాల్యూ బ్యాగ్. అది జూట్ బ్యాగ్. హాస్టల్లో ఉంటే పోతుందని, గుంటూరులో ఉంటే పోతుందని ఆ జూట్ బ్యాగ్, డైరీ బ్యాగ్ అంతా కలిపి ఒక 3 ప్రైజులు వస్తే ఆ 3 ప్రైజులకు భద్రంగా ఇంట్లో దాచాడు. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే నాకు తెలియకుండా మొన్న లక్ష్మీవారం ఏం చేశారంటే ఆ జూట్ బ్యాగ్లో జాకెట్ మొక్కెట్టి ఆవిడ చేతిలో డబ్బులు ఇచ్చి ఆ పిల్లకి పెట్టేసింది.
ఆ పిల్ల ఏం చేసిందంటే శ్రీమంతం చేసుకుని పాల్గొని వెళ్ళిపోయింది. తర్వాత భారతి అన్నది, అమ్మ అన్ని ప్రైజ్లో ఉన్న జూట్ బ్యాగ్ ఏదంటే ఆ పిల్లకి ఇచ్చేసింది. అర్థమైందా? అంటే మేము చెప్పే వరకు కూడా అది చెప్పలేదు. అంటే మీరు ఏమన్నారు కదని నేను ఇచ్చేసినాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అర్థం చేసుకోకపోతే ఇలాంటి విషయాల్లో భార్యాభర్తలకు తగు కూడా వస్తుంది. పాస్టర్ గారి మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి నేను కొన్ని అర్థం చేసుకుంటా ఉంటాను. చాలా విషయాలు చేస్తూ ఉంటుంది ఆవిడ. మరి అది ప్రేమ కలిగి చేస్తుందా లేదంటే ఆవిడ గొప్ప కొరకు చేస్తుందా నాకు కొన్ని అర్థం కాదు. కాబట్టి మనిషి జీవితంలో ఇతరుల మనసుల్లో మన స్థానము సుస్థిరంగా ఉండాలంటే క్రైస్తులుగా మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి సత్యము చూపించు. ఒకవేళ మనం ఏమనుకుంటామంటే ఈ లోకం యొక్క తీరు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం అబద్ధం ఆడొచ్చని లోకం యొక్క సూతి మనకు బోధిస్తూ ఉంటుంది. కానీ ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తే తెలుసా, మనం తప్పు చేసినప్పటికీ కూడా ఒప్పుకుంటే కనికరించబడతామని. కొంతమంది ఏం చేస్తారంటే తప్పుని కప్పేస్తారు, కానీ ఆ కప్పేసిన తప్పు ఎప్పుడో తెలుస్తుంది. అప్పుడు మనం ఏమవుతామంటే మోషే తప్పుని కప్పేశాడండి, ఒకరిని చంపేశాడు, తప్పుని కప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరు సహోదరులు ఏం చేస్తూ ఉన్నారు, గొడవాడుతూ ఉన్నారు. గొడవాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి మోషే అన్నాడు, మరి ఎందుకురా మీరు సహోదరులు కదా దెబ్బలాడుకుంటున్నారంటే, ఏ ఆ ఐగుప్తుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపేస్తావా? అయ్యి బాబోయ్ నిజం తెలిసిపోయింది అనుకుని మోషే ఏం చేశాడంటే ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఆ ఐగుప్తుని విడిచిపెట్టేసి మిద్యానులోనికి పారిపోయాడు. దేనివల్ల? సత్యము చెప్పలాక పోవటం వల్ల, అబద్ధం ఆడటం వల్ల ఐగుప్తుని విడిచి మిద్యానులో 40 సంవత్సరాలు గొర్రెలు కాయవలసి వచ్చింది. అంటే ఒక అబద్ధం ఏం చేస్తుందంటే, ఏదైనా అబద్ధం ఆడారనుకోండి మీ భర్తల దగ్గర కానీ లేదంటే మగవాళ్ళు భార్యల దగ్గర కానీ లేదంటే రకరకాల పరిస్థితుల్లో ఒక అధికారి దగ్గర కానీ ఏదైనా అబద్ధం ఆడారనుకోండి, ప్రార్థన చేసుకుని దాన్ని ఒప్పేసుకుంటే ఏమవుతుందంటే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుతాం. దానివల్ల దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనకి అర్థమవుతుంది. కాబట్టి సత్యము చెప్పుచు. క్రీస్తు యొక్క గుణములో నంబర్ 1 గుణాలు ఏమిటంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, అలాగే నోటను కపటము లేని దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అబద్ధమా. నీవు యూదుల రాజువైనా సిలువే చేస్తావు, నువ్వు యూదుల రాజు కాదు, నువ్వు మనిషి కుమారుడు ఒప్పుకో, సిలువైకుండా నేను వదిలిపెట్టేస్తాను. ప్రభు దానికి ఒప్పుకోలేదు. అవును మీరన్నట్లే ఆయన మరణాన్నన్నా ఆయన శిరస్సు వహించి భరించి మరణం చెందాడు. కానీ దేవుని యొక్క మాట ఏదైతే ఉందో తనకు విరుద్ధముగా ఒక్క మాట కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్పానంటే మీ గురించి మీరు చేసిన తప్పుల గురించి ఒకవేళ తెలిసి నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, మీరు నన్ను ఏం చేస్తారు, పాస్టర్ గారు తప్పులు ఇస్తున్నారని చెప్తా ఉన్నాను. అందుకనే నేనేం చేస్తానంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు చేసిన ఆ విషయాన్ని బట్టి మీకు ఉదాహరణగా చెప్తాను. ఎందుకంటే దానివల్ల మీకు ఏం బాధ ఉండదు. కాబట్టి ఈ విషయాల్లో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు లాగా మనము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, ఎదగాలి. ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కొంటా పెట్టుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎదుర్కొంటా పెట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఎలాగ జీవించాడు, ఎలాంటి ప్రేమను చూపించాడు, ఎలాంటి ప్రార్థన చేశాడు, ఎలాంటి వారితో సహవాసం చేశాడు, ఆయన ఎలాగ మాట్లాడాడు, ఆయన ఏమి క్రియలు చేశాడు, ఎవరెవరిని దర్శించాడు, అన్నీ కూడా ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఏ కార్యాలు చేశాడు, ఎలాగ ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు ఎక్కాడు అనేది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడు, శిష్యులతో ఎలాగ మాట్లాడాడు, బోధకులతో ఎలాగ మాట్లాడాడు, పరిసయ్యులతో ఎలాగ మాట్లాడాడు, అధికారులతో ఎలాగ మాట్లాడాడు, సత్యం చెప్పేటప్పుడు ఎలాగ ప్రవర్తించాడు, జాలరులతో ఎలాగ మాట్లాడు, ఒక వేశ్యతో ఎలాగ మాట్లాడాడు, ఆలయంలోకి వచ్చినప్పుడు ఎలాగ మాట్లాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎలాగే ఎదిగాడు మనుషుల దయలో,
దేవుని యొక్క దయలో, జ్ఞానములో, వయస్సులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ ఎదిగారో ప్రతీది కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ పోలికలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని మీరు ఒకసారి ధ్యానం చేయండి. లేఖనాలు ధ్యానం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ ఎదిగారో, ఎలాగ మరణించారో, ఎలాగ తిరిగి లేచారో. కాబట్టి ఆయన సత్యము చెప్పే దేవుడిగా, ప్రేమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మరణాన్ని కూడా జయించే స్థితిలోనికి ఆయన నడిపించబడ్డాడు. మనము కూడా అన్ని విషయాల్లో ప్రభు అయిన యేసు క్రీస్తులాగా ఎదిగితే మట్టి నుంచి మనం పరలోక స్థితిలోనికి మనం నడిపించబడాలి. ఆ నడిపించబడే స్థితి దేవుని యొక్క ప్రేమ మనకు కలుగు చేసింది. ఒక మాట, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అయిపోయింది. గలతీలకు రాసిన 6వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. మనము మేలు చేయటి యందు విసుకయిందుము, మనము అలయక మేలు చేస్తమేమి తగిన కాలమందు పంట పోతుంది. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు కదా. ప్రభువైన యేసుక్రీస్తునందు ఆసక్తులై ఉండండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని పౌలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ గలతీయులకు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, మనము మేలు చేయడందు విసుకక ఇందుము, మనము అలయక మేలు చేస్తేనేమి తగిన కాలమందు పంట కోస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన యొక్క పరలోకములో ఆయన చేతుల మీదుగా మన క్రియలు చెప్పున మన కొరకు సిద్ధపరచబడిన జీతాన్ని మనం అందుకుంటాం. కాబట్టి క్రైస్తవులమైన మనం ఏం చేయాలి? మన ప్రయాస వృధా కాదని దేవుని కార్యాభివృద్ధి మనం ఆసక్తి కలిగి మేలు చేయటి యందు విసుకక ఇందుము. ఎంత గొప్ప మాట అండి ఇది. 4 సార్లు ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, 5వ సారి వస్తే ఇక అంచేపు ఇదే పని అంటాం కదా. మన సహోదరు ఎవరైనా ఒక 5 సార్లు మనం ఏదైనా సహాయం అడిగింది అనుకోండి, 6వసారి సహాయం పోతే మనం ఏం చేస్తాం? ఆమె నీచంగా చూస్తాం. కానీ ప్రభు ఏమన్నాడంటే, మేలు చేయటి యందు విసుకక ఇందుము. మనం కీడు చేసేటప్పుడు విసుక్కుండా చేస్తాం కదా. ఎవరినన్నా తిట్టేటప్పుడు విసుక్కుండా ఎన్నిసార్లైనా మనం తిట్టేస్తాం. దెబ్బలాట్లు ఆడినప్పుడు ఆడవాళ్ళని చూస్తే విస్ఫురము మనకు అర్థమైపోతుంది. అసలు చర్చికి వెళ్తున్నామనే స్పృహ కూడా కోల్పోతారు. అంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, మేలు చేయటి యందు మనం విసుకకుండా ఉంటే దేవుడంట తగిన కాలం ముందు మనకు ఆయన కృపలో ఆయన మనకు ఏర్పాటు చేసిన ఆ పంటను మనం పొందుకునేదానికి మనము తయారు కాబడతాం. కాబట్టి సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలు మేలు చేయదు. అంటే ఇతరుల కంటే కూడా మన యొక్క సహోదరులకి మనం మేలు చేయటానికి, అంటే మన ప్రయాస వృధా కాదండి. తగిన కాలం మనం పంట కోసేవారిగా ఉంటాం. మనం ఏది విత్తితే అదే కోస్తామని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన కృపను బట్టి, ఆ ధన్యతను బట్టి, ఆయన ఇచ్చిన అధికారమును బట్టి, ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శరీరాన్ని బట్టి, ఆయన ఇచ్చిన పరలోక సంబంధిత ఈవులను బట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడా క్రీస్తులాగా ఎదగటానికి, మేలు చేయటానికి, సత్యం చెప్పటానికి, ఇతరులకు సహాయం చేయటానికి, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచడానికి, అన్ని విషయాల్లో కూడా మనం ఎదిగేదానికి మనం ఏమవ్వాలంటే తయారవ్వాలి. ఎందుకంటే మనం మట్టివారం కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి పరలోక సంబంధులుగా, పరలోక విషయాల్లో ఆసక్తి కలిగి ఆయన కృపలో వర్ధిల్లాలని, అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయాలని నిండారుగా మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.